గట్లనే చిల్లర పైకమో నోట్లో కింద పడితే తీసుకొని కండ్లకు అద్దుకుంటారు. లచ్చిందేవి మరి. అంతేగాని కావాలని ఎవ్వలన్నా పడేస్తారా? రూపాయి బిల్ల కూడా ఇడిచిపెట్టరు. గట్లనే తొవ్వెంట పోతుంటే 10 100 కనబడ్డదంటే అటు ఇటు చూస్తారు, సట్న జేబులు వేసుకుంటారు. అంతేగాని గాడ పైకం పడ్డే అని ఇంకొకళ్ళకి చెప్తారు. చెప్తే వాళ్ళకి సగం ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా. అయితే చెత్త కుప్పల షిట్టు కాయిదాలు అనుకునేరు. నోట్లే అన్ని 500 మళ్ళా. నోటు మీద గాంధీ తాతున్నాడు, 500 రాసున్నది. తొవ్వెంట చూసినోళ్ళంతా మా పంట వండింది అనుకోవచ్చురు. కానీ ఆటెంక తెలిసింది అసలు కథ. వాటిని వెరిఫై చేసిన తర్వాత అవి చిన్నపిల్లలు ఆడుకునే చాక్లెట్ నోట్లు అని తెలిసింది. ఆకతాయిలు అక్కడ పడేసి ప్రజలందరినీ భయాందోళనకు గురే విధంగా చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. గాదన్నట్టు పోరలాడుకునే బొమ్మ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చిల్డ్రన్ అని రాసింది చూడుర్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటల పొద్దుగాల చెరువు కట్ట పొంట కనబడ్డాయి కొందరికి. ఇగేముంది, జరసేపట్లనే ఊరంతా వాకింది ముచ్చట. దొంగ నోట్లు కావచ్చు అనుకున్నారు మొదలు. ఇంతల్నే పోలీసులకు మతల వందుతే అన్ని దేవులాడి చూస్తే గివ్వని తేలింది. నిజంగా అయితే చూడంగానే పబ్లికే తీసుకోకపోయినారు. ఉత్తయ్య కాబట్టే గింత కథ నడిచింది.